పుష్ప 2 1000 కోట్ల కలెక్షన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది భయ్య. చర్చ జరుగుతుంది అని చెప్పడం కంటే పెద్ద కుట్ర జరుగుతుందని చెప్తే బాగుంటుంది. అదేంటంటే అసలు ఈ మూవీకి కలెక్షన్స్ అన్నీ ఫేక్ అంట. 6 రోజుల్లో 1000 కోట్లు వచ్చినందుకు వాళ్ళకి నమ్మకం కలగట్లేదంట. అబ్బే ఆఫ్టర్ ఆల్ పుష్ప 2కి 6 రోజుల్లో 1000 కోట్లు రావడం ఏంటి? బాహుబలి లాంటి గొప్ప సినిమాకి 6 రోజుల్లో 1000 కోట్లు రాలేదు. దీనికి వస్తుందా అంత ఫేక్? మూవీ ప్రొడ్యూసర్స్ కానీ మూవీ టీం కానీ అన్ని ఫేక్ పోస్టర్స్ వేస్తున్నారని వాళ్ళ కుళ్ళునంతా బయట పెట్టుకుంటూ వస్తున్నారు. నిజానికి అంత రాలేదంట. అసలు నాకు అర్థం కాదు భయ్యా, ఎందుకు రాకూడదు? రికార్డ్స్ అనేవి పలానా హీరోవి పలానా మూవీకే అనేదైతే ఉండదు కదా. ఏ మూవీకి ఉండే సత్తా కంటెంట్ ఆ మూవీకే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హనుమాన్ మూవీ ఉంది. అందులో హీరోకి కానీ డైరెక్టర్కి కానీ అంత క్రేజ్ అయితే లేదు. కానీ ఆ మూవీ పెద్ద హిట్ అయి బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఎందుకంటే దానికి ఆ సత్తా ఉంది, దానిలో ఆ కంటెంట్ ఉంది. ఏ మూవీని తక్కువ చేయొద్దు భయ్య. ఒక్కసారి మూవీలోని కంటెంట్ కానీ హీరోయిజం కానీ జనాల్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా ఆ మూవీకి హైప్ అనేది ఓ రేంజ్లో క్రియేట్ అవుతుంది. ఒక్క బాహుబలికే రావాలని రూల్ ఏముంది? బాహుబలి అంటే గొప్ప చిత్రం, ఒప్పుకుంటాం. అది రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అయితే క్రియేట్ చేసింది. తెలుగు సినీ లవర్స్గా అందరం గర్వపడ్డం, అంతా బాగానే ఉంది. కానీ పుష్ప 2 కూడా ఒక దమ్మున్న సినిమానే. బాహుబలి లాంటి విజువల్స్ విఎఫ్ఎక్స్ లేకపోయినా ఒక హీరోయిజం ప్రకారం బాహుబలి కంటే తోపు సినిమా అని నేను చెప్తా. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాని చూడాలంటే చాలా పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, రెండోది భారీ విజువల్స్ విఎఫ్ఎక్స్, హీరో విలన్ స్టోరీ, ఇవన్నీ ఉన్నాయి అందులో. సో అవన్నీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బాహుబలి లాంటి సినిమాని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడడానికి ఇష్టపడ్డారు. అందుకే 1550 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. కానీ పుష్ప లాంటి సినిమాలో అవన్నీ ఏమీ లేవు భయ్య. అందులో చూడడానికి విజువల్స్ ఎస్ఎస్ రాజమౌళి లాంటి డైరెక్టర్ కానీ లేడు. సుకుమార్ పెద్ద డైరెక్టరే, కానీ రాజమౌళి లాంటి క్రేజ్ అనేది వరల్డ్ వైడ్గా ఇంకా క్రియేట్ అవ్వలేదు. మన తెలుగు సైడ్ తప్ప సుకుమార్ పేరు మేబీ నార్త్లో అంత తెలియకపోవచ్చు. కానీ పుష్ప 2ని చూడడానికి మెయిన్ ఎసెట్ మాత్రం అల్లు అర్జునే. అంతా తన యాక్టింగ్ వల్లే పుష్ప లాంటి జస్ట్ నార్మల్ మాస్ మూవీకి అంతటి క్రేజ్ వచ్చింది. సో అందుకే పుష్ప 2కి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇంకొంతమంది అంటారు టికెట్లు రేట్లు పెంచితే కలెక్షన్స్ రావా అని. అరే భయ్యా, టికెట్లు రేట్లు పెంచుతారు, ఎందుకంటే మూవీ బడ్జెట్ పెరుగుతుంది, హీరోల రెమ్యునరేషన్ పెరుగుతుంది. సో టికెట్లు రేట్లు పెంచకుంటే వాళ్ళు లాస్ అవ్వరా చెప్పండి? బాహుబలికే రాలేదు, దీనికెలా 6 రోజుల్లో 1000 కోట్లు వచ్చాయంటే అందులో అర్థం లేదు. అంతెందుకు భయ్యా, బాహుబలి 2కి 150 రూపాయల వరకు టికెట్లు రేట్లు అనేవి ఉండేవి. మరి అప్పట్లో వచ్చిన పోకిరి మొగధీర మూవీలకైతే జస్ట్ 50 రూపాయలు మాత్రమే ఉండేవి. మరి వాటికి కూడా బాహుబలి 2కి ఉన్న రేట్లు ఉండి ఉంటే 1000 కోట్ల వరకు వచ్చేవి కదా. అలా అయితే ఇప్పుడు పోకిరి బాహుబలి 2కి కూడా కంపేర్ చేయండి. మరి ఇంకొక విషయం ఏంటంటే టికెట్లు రేట్లు ఎంత పెంచినా సరే మూవీ రిజల్ట్ అనేది 1 డేలోనే తెలుస్తుంది. ఆ మూవీ బాగాలేకపోతే ఎంత టికెట్లు రేట్లు పెంచినా సరే కలెక్షన్స్ అనేవి రావు. ఆ మూవీలో దమ్ముంటే మాత్రం నెక్స్ట్ డే కూడా ఎంత టికెట్లు రేట్లు ఉన్నా సరే కలెక్షన్స్ అనేవి వస్తాయి. అలాగే పుష్ప 2లో ఆ దమ్ముంది కాబట్టి జనాలు టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నా సరే పెట్టి చూశారు. అందుకే కలెక్షన్స్ అనేవి ఈ రేంజ్లో వస్తున్నాయి. అందులో ఫేక్ ఏముంది చెప్పండి? ఇప్పుడు కంగ్వా మూవీ ఉంది. ఆ మూవీ అయితే 10,000 థియేటర్లో రిలీజ్ అయింది. డే 1 50 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే సూర్యకి వరల్డ్ వైడ్గా అంత క్రేజ్ లేదు, ఆ మూవీలో అంత దమ్ము లేదు, అందుకే రాలేదు. కానీ పుష్ప 2లో ఆ దమ్ముంది, అల్లు అర్జున్కి వరల్డ్ వైడ్గా ఆ క్రేజ్ ఉంది, అందుకే కలెక్షన్స్ అనేవి ఆగట్లేదు. అది అర్థం చేసుకోకుండా నోరుంది కదా అని ఫేక్ కలెక్షన్స్, దీనికి అంత సీన్ లేదని వాగకూడదు. ఇంకొంతమంది అయితే ఈ మూవీకి టికెట్సే బుక్ అవ్వట్లేదు, అన్ని గ్రీనే ఉన్నాయి, ఇంకా ఈ మూవీకి కలెక్షన్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్తున్నారు. భయ్యా, ఏ మూవీకి అయినా 3 or 4 డేస్ వరకే బుకింగ్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఓ 20-30 కోట్లు అటు ఇటుగా ఉన్నా సరే కలెక్షన్స్ అయితే అంతా నిజమే. నిన్నటికి 1120 కోట్లు వచ్చినట్టు మూవీ టీం పోస్టర్ వేస్తే గూగుల్లో 1100 కోట్లు చూపించింది. ఆల్మోస్ట్ కరెక్ట్గానే చూపించింది. భయ్యా, ఫేక్గా ఎవరు అలా కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్స్ వేసుకొని బిల్డప్ ఇవ్వరు. వాళ్ళ ఆత్మాభిమానం ఒప్పుకోదు రాని కలెక్షన్స్ వేసుకోవడానికి. ఇదేమైనా అల్లాటప్ప సినిమానా చెప్పండి? దేశమంతా హైప్ ఉన్న సినిమా, ఇలాంటి సినిమాకి ఫేక్ కలెక్షన్స్ వేసే ఛాన్సే ఉండదు. అంత ఫేక్ అయితే మొన్న అల్లు అర్జున్ అన్న సక్సెస్ మీట్ని ఢిల్లీలో పెట్టి ఇన్ని కోట్లు వచ్చాయని డప్పు అయితే కొట్టుకోడు కదా. ఒక్కసారి కుళ్ళు పక్కన పెట్టి తెలివిగా ఆలోచించండి. ఎందుకంటే రికార్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి. నిన్న బాహుబలి 2ది కావచ్చు, ఈరోజు పుష్ప 2ది కావచ్చు, రేపు ఇంకో మూవీది కావచ్చు. అది మనం అర్థం చేసుకుంటే ఇలాంటి మాటలు పుట్టుకురావు. సో ఇది గైస్ నేనైతే చెప్పాలనుకుంది. నా ప్రకారం పుష్ప 2 కలెక్షన్స్ అయితే 100% జెన్యూన్. మరి పుష్ప 2 కలెక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.